హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్వర్ణాస్ మేకోవర్స్. ఈ రోజుల్లో అందరూ కూడా అన్నానికి బదులుగా మిల్లెట్స్ను లేదా బ్రౌన్ రైస్ను ఎక్కువగా తీసుకుంటున్నారు. కరోనా తర్వాత అందరికీ కూడా ఆరోగ్యంపై ఒక అవగాహన వచ్చేసింది. మంచి ఫుడ్ను తీసుకొని హెల్దీగా ఉండాలని అందరూ ప్రయత్నం చేస్తున్నారు. ఈ ప్రయత్నంలో భాగంగా నేను క్వినోవా ఉప్మాను చేస్తున్నాను. ఈ ఉప్మాను ఎలా చేయాలో దాని ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూసేద్దాం. నేను ఒక్కరి కోసమే ఈ ఉప్మాను చేస్తున్నాను కాబట్టి 3/4 గ్లాసు వరకు క్వినోవాను తీసుకుంటున్నాను. వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని 2 సార్లు శుభ్రంగా కడిగి వాటర్ పోసి నానబెట్టుకున్నాను. ఉప్మా చేయడానికి ముందుగా స్టవ్ వెలిగించేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోవాలి. ఇలా వేసుకున్న నెయ్యి మెల్ట్ అయిపోయేంత వరకు ఉంచేసి, మెల్ట్ అయిపోయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ల వరకు పల్లీలను వేసుకొని చక్కగా వేయించుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకొని వేయించారంటే లోపల వరకు చక్కగా వేగుతాయి. ఇలా వేగిపోయిన పల్లీలను ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్లో 1/2 స్పూన్ వరకు ఆవాలను, 1/2 స్పూన్ వరకు జీలకర్రను, 1/2 స్పూన్ వరకు పచ్చిశనగపప్పు, 1/2 స్పూన్ వరకు మినపప్పును వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇలా తాలింపు వేగుతుండగా సన్నగా తరిగిన అల్లం ముక్కలను వేసుకోవాలి. అల్లం ముక్కలు కూడా కాస్త వేగిపోయిన తరువాత చిన్న ఉల్లిపాయను, 2 పచ్చిమిర్చిని చీలికలుగా కట్ చేసి వేసుకొని వేయించుకోవాలి. ఉల్లిపాయలు కాస్త మెత్తబడిన తర్వాత ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని వేయించుకోవాలి. ఇలా తాలింపు బాగా వేగిపోయిన తర్వాత మనం 1 గ్లాసుకి 3 గ్లాసుల వరకు నీళ్లను తీసుకోవాలి. నేను 3/4 గ్లాసు తీసుకున్నాను కాబట్టి 2/4 గ్లాసుల నీళ్లను పోసాను. ఇలా వాటర్ పోసుకున్న తర్వాత రుచికి సరిపడినంతగా ఉప్పును వేసేసుకొని ఒకసారి గరిటెతో కలిపేసుకొని మూత పెట్టేసి బాగా మరగనివ్వాలి. ఒక 5 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి. ఇలా వాటర్ మరుగుతుండగా మనం ముందుగా నానబెట్టుకున్న క్వినోవా రైస్ని నీళ్లు వంపేసుకొని మరుగుతున్న నీళ్ళల్లో వేసేసుకోవాలి. ఒకసారి అంతా కలిసేలాగా గరిటెతో కలిపేసుకొని మూత పెట్టేసి ఉడకనివ్వాలి. మరొక 2-3 నిమిషాల తర్వాత మూత తీసి చూపిస్తున్నాను చూడండి. వాటర్ అంతా ఇవాపరేట్ అయిపోయి చక్కగా ఉడికిపోయాయి. ఈ టైంలో మంటని లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత పెట్టి ఉన్న వాటర్ అంతా చక్కగా ఇనికిపోయే విధంగా ఉడకనివ్వాలి. ఇలా కాసేపటికి చక్కగా వాటర్ అంతా ఇనికిపోయి ఇలా ఉడికిపోయాయి. ఇప్పుడు ఈ టైంలో మనం ముందుగా వేయించి పెట్టుకున్న పల్లీలను వేసేసుకోవాలి. వేసుకున్న పల్లీలను ఉప్మాలో బాగా కలిసే విధంగా గరిటెతో బాగా కలిపేసుకొని ఇక ఆఖరున సన్నగా తరిగిన కొత్తిమీరను కూడా వేసేసుకొని అంతా కలిసే విధంగా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతేనండి, హెల్దీ అయిన ఉప్మా రెడీ అయిపోయింది. ఒక సర్వింగ్ ప్లేట్లోకి ఇలా గిన్నెతో అచ్చు వేశారంటే చూడ్డానికే కాదండి, ఇది తింటే కూడా అలసట ఉండదు, నిద్రలేమి, తలనొప్పి, రక్తహీనత, డయాబెటీస్ లాంటి సమస్యలను దూరం చేస్తాయి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ట్రై చేసి హెల్దీగా ఉండండి. ఒక లైక్ ఇవ్వటం మాత్రం మర్చిపోకండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.